తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వాన్ని బదనాం చేసే యూట్యూబర్లకు గొడ్డలి పార్టీ ప్రత్యేకంగా ఫండింగ్ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. తనతో పాటు పవన్ కళ్యాణ్పై అడ్డగోలుగా మాట్లాడేవారి వెనుక వైసీపీ ఉందన్నారు. కుప్పం టూర్లో ఉన్న సీఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంటే కుటిల శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తి కోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యాయని గుర్తు చేశారు. ఆ వ్యక్తి కారణంగా ఓబులాపురం, ఆంధ్రాక్ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. వైసీపీ నాయకులు పరిశ్రమల్ని తరిమేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకువచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీని గంజాయి కేంద్రంగా మార్చేసిన అప్పటి పాలకులు తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అలాంటి వాళ్లే ఇప్పుడు నీతులు చెప్పడమంటే అంతకు మించిన కామెడీ ఇంకొకటి ఉండదన్నారు. హింస, బూతులను నమ్ముకున్న గొడ్డలి పార్టీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలపై దుష్ప్రచారం చేసేవారిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వారికి ఫండింగ్ కూడా చేస్తోందని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గానికి భారీ ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రకాలుగా కనెక్టివిటీ పెంచుతున్నట్లు వెల్లడించారు. సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పంను ప్రజలు త్వరలోనే చూస్తారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు కృష్ణా నీళ్లు తెచ్చామన్న సీఎం త్వరలోనే గాలేరు, నగరి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలు ప్రగతి కేంద్రాలుగా మారేలా పక్కా ప్లాన్ రెడీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. క్వాంటం, సెమీ కండక్టర్ల విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. పరిశ్రమలను రప్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు.